उसका 20 से 22% हिस्सा सरकारी ठेके में जाता है। ये बातें आप ध्यान से सुनें। ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నేషనల్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో ఈరోజు సోషల్ జస్టిస్ సెన్సస్ పైన ఢిల్లీలో ఇక్కడ మీటింగ్ కావడం జరిగింది. మా పార్లమెంట్ సభ్యులు వద్రాజు గారు, మా చెరుకు సుధాకర్ గారు, మా మత్స్యనాచారి గారు, శ్రవణ్ గారు, మధు గారు, అంటే మా పార్టీ తరఫున అంటే జనరల్గా అన్ని పార్టీల కన్నా ఎక్కువ ఓబీసీలు చైతన్యవంతంగా ఉండి జాతీయ స్థాయిలో కానీ అక్కడ హైదరాబాద్లో కానీ మరి పార్టీలో కూడా అధికారంలో ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రి గారిని ఆనాటి కేసీఆర్ గారిని అడిగి స్థానిక సంస్థలలో రిజర్వేషన్ ఇప్పించడం, బీసీ హాస్టల్ ప్రతి మండలానికి కూడా చదువుకోవాలని చెప్పి హాస్టల్ పెట్టడం, మరి ఎమ్మెల్సీలో కూడా చట్టసభలు ఉండేటట్లు కూడా ఏర్పాటు చేయడం, ఎంబీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అనే కార్యక్రమాలు చేయడం జరిగింది. అయితే ఇది ఓన్లీ సరిపోలేదు, ఇంకా జాతీయ స్థాయిలో చాలా అవసరం. జనాభా అనేది ఎంత అని తెలియట్లేదు. దేశం మొత్తంలో, భారతదేశం మొత్తంలో ఒక మార్పు తేవాలని ఒక ఆలోచన వచ్చి సముచితమైన న్యాయం జనాభా ప్రాతిపదికన జరిగినప్పుడు మాత్రమే ఈ దేశంలో అన్ని రంగాల్లో ముందుకు పోతుంది. అత్యధిక సంఖ్య ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా వెనుకబడిపోయినప్పుడు ఒక అసమానతలు పుట్టుకొచ్చి దేశవ్యాప్తంగా ఎక్కడో మూలన గొడవలు జరుగుతూనే ఉంటాయి. కనుక న్యాయపరంగా ఓట్లు ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఆ ఓట్లతో ప్రధానమంత్రి, ఆ ఓట్లతో రాజ్యం వచ్చేటువంటి వాళ్ళు, మరి ఆ ఓట్లతో ఎన్నికైనటువంటి వాళ్ళు ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా ఒక ఓబీసీ మినిస్టర్ లేకపోవడం, సరైనటువంటి చట్టసభల్లో స్థానం లేకపోవడం, అసలు వాళ్ళ సంఖ్య ఎంతో అని తెలియకపోవడం చాలా దురదృష్టకరం. మనం చూస్తున్నాం సెన్సెస్లో పులులు ఎన్ని ఉన్నాయి, కుక్కలు ఎన్ని ఉన్నాయి, నక్కలు ఎన్ని ఉన్నాయి, జంతువులు పక్షులకు లెక్క ఉంటుంది. కానీ మరి ఇంత అత్యధిక జనాభా వీళ్ళ సంఖ్య ఎంత అని తెలియదు, ఆర్థిక స్థితిగతులు ఏం తెలియదు. ఇప్పటివరకు కూడా అసెంబ్లీ ముఖము, పార్లమెంట్ ముఖము, కనీసం సర్పంచ్ కానిటువంటి జాతుల కులాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని వందల. కనుక అవన్నీ మార్పు జరగాలి, దేశం అభివృద్ధి చెందాలంటే అందరికీ న్యాయం జరగాలి. కనుక నెక్స్ట్ సెన్సెస్లో ఖచ్చితంగా చేర్చి వాళ్ళ ఆర్థిక స్థితిగతులను బట్టి మరి ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్ ఇచ్చేటట్టు చేయాలా. బ్యాలెట్ పేపర్ ద్వారా దేశం మొత్తం బ్యాలెట్ బాక్సులలో వేస్తారు, కానీ ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓటింగ్ ఏం జరుగుతుందో తెలియదు. కనుక అమెరికా లాంటి దేశాల్లో బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ ఓట్ అంటారు. మరి అది కూడా ఏదో గోల్మాల్ అనిపిస్తూ ఉంది అది. కనుక అంతకన్నా అమెరికా కన్నా అంత అభివృద్ధి చెందలే సాంకేతిక రంగంగా. మరి ఎందుకు ఇక్కడ ఇట్లా ఉందనేది అనేక అనుమానాలు ఉన్నాయి. బ్యాలెట్ బాక్స్ ద్వారా ఓటింగ్ వేయడమే కాకుండా సెన్సెస్లో పాపులేషన్ బట్టి రేపు చట్టసభలో కూడా రిజర్వేషన్ కలిగించేటట్టు చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సరే మీరు ఎంతమంది ఇచ్చిండ్రు అని అనొచ్చు చట్టసభలలో. మేము ఎమ్మెల్యేలకు చూడండి, అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎంతమంది ఉండ్రి, 21 మంది బీసీలు ఉండేది. తర్వాత అనేక రంగాలు ఇప్పుడు పడిపోతూ ఉన్నారు. కనుక మేము ఇన్ ఫ్యూచర్లో బీజేపీ ప్రభుత్వానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, ఎందుకంటే దేశంలో వీళ్ళు కాదు వాళ్ళు కాదు వీళ్ళ కుటుంబం వస్తుంటుంది. కనుక వీళ్ళు ఒకవేళ ప్రధానమంత్రి ఎవరైనా వారి కేంద్రంలో కానీ అత్యధిక జనాభా ప్రాతిపదిక మంత్రిత్వ శాఖలు మంత్రి ఇవ్వాలి, ఓబీసీ మంత్రిత్వ శాఖతో పాటు ఓబీసీలకు మంత్రులు ఇవ్వాలి. రాష్ట్రాలలో కూడా మీరు పరిపాలించే రాష్ట్రాల్లో కూడా 60% ముఖ్యమంత్రులు ఓబీసీలు ఉండేటట్టు చేయాలి. ఇవాళ కాంగ్రెస్ పరిపాలిత ప్రాంతాల్లో కావచ్చు, బీజేపీ పరిపాలించే రాష్ట్రాల్లో కావచ్చు, మీ చేతుల్లోనే ఉంటుంది. మీరు ఎవరు చిట్టు పంపితే వాళ్ళు ముఖ్యమంత్రులు అవుతారు, అక్కడ మీ ఫిగర్ మీద గెలుస్తారు. కనుక మీరు అత్యధికంగా ముఖ్యమంత్రులు ఉండేటట్టు ఏర్పాటు చేయాలి. ప్లస్ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో 60% జనాభా ఉంది, అక్కడ 2 ఓబీసీలు మంత్రులు ఉన్నారు. ఇప్పుడు 6 ఉన్నాయి ఖాళీలు. యాక్చువల్గా 9 మంది మంత్రులు ఉండాలి, 9 మంది. మేము అడుగుతున్నాం 6 ఇవ్వండి. నిజంగా ఒకవేళ ఇవ్వకపోతే కనీసం 3 ఇవ్వండి. ఇవ్వాలి. వీళ్ళే కాదు, ఇన్ ఫ్యూచర్లో ఏ పార్టీ అధికారం రావాలంటే రేపు ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రధానమంత్రి ఎవరు కావాలనుకుంటారో ఇలా రాహుల్ గాంధీ గారు కూడా మాట్లాడుతుంటారు. సెన్సెస్లో ఓబీసీలను చేర్చాలా, ఓబీసీ ఎంతో సంఖ్య తేల్చాలా, పాపం వాళ్ళ పరిస్థితి బాగాలేవని చెప్పి చాలా బాధపడుతున్నారు. మరి బాధపడుతున్నప్పుడు ఎలక్షన్ మేనిఫెస్టో పెట్టి మేము అడిగిన డిమాండ్లు పెట్టినట్లయితే ఎవరు పెడితే వాళ్ళకు ప్రజలు అండదండ ఉంటారు. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి అందరూ ఎవరు చూస్తే ఓబీసీ అంటారు దేశవ్యాప్తంగా. ఒక విప్లవం స్టార్ట్ అయింది. కనుక విప్లవం స్టార్ట్ అయ్యి తిరగబడక ముందే మీరు సరి చేసుకొని పద్ధతుల ప్రకారం చేసుకుంటే
ఎవరు ఎక్కువ చేస్తే వాళ్ళ అధికారం వచ్చే అవకాశం ఉంది. కనుక ఈ కాన్స్టిట్యూషన్ క్లబ్ జరిగినటువంటి ఇంటర్నేషనల్ ఇంటలెక్చువల్ సంబంధించినటువంటి ఈ దీనిలో ప్రధానంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. 6 మంత్రిత్వ శాఖలలో కనీసం 3 ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఫ్యూచర్లో కూడా ఒక ప్రత్యేకమైన ఎజెండాతో పోయినప్పుడు మాత్రమే, ఇప్పుడు ఓట్లో వచ్చినప్పుడు మాత్రము అందరు మంచిగా బాగానే మాట్లాడుతూ అడుగుతారు అన్నప్పుడు చాలా ఓట్ల వరకు వచ్చి ఓట్లు అయిపోయిన తర్వాత మాత్రమే మళ్ళీ దీని వరకు వచ్చే వరకు మాత్రమే లెక్కలు కడతారు. సంఖ్య ఎంత ఉంటుందో అంత అన్నిట్లో ఇస్తేనే లాభం ఉంటుంది. కనుక ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి మేము డిమాండ్ చేస్తున్నాం, జాతీయ స్థాయిలో మీరే ఎక్కువ పరిపాలించే రాష్ట్రాలు ఉన్నాయి కనుక జాతీయ స్థాయిలో మీరే ఎక్కువగా అన్ని రాష్ట్రాల్లో మీరే పరిపాలిస్తారు కనుక మీ విధానం ఈ రకంగా ఉండాలని మేము డిమాండ్ చేస్తాం. జంతర్ మంతర్ కూడా ధర్నా నిర్వహిస్తున్నారు, మేము కూడా అటెండ్ అవుతాం ఖచ్చితంగా. దానిలో కూడా ఇదే చెప్తాం. ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి నేషన్ వైడ్ క్యాస్ట్ సెన్సస్ అండ్ ఇంటలెక్చువల్ మీ సెమినార్కి వచ్చినటువంటి తెలంగాణ నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్ వారి ఆధ్వర్యంలో అన్న సుధాకర్ అన్న గారు కానీ మేము కానీ శ్రీనివాస్ గౌడ్ గారు, మధుసూనాచారి గారు, శ్రవణ్ గారు కానీ, పుట్టమధు గారు కానీ ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ నుంచే రావడం జరిగింది. అందరం వచ్చి ఇక్కడికి వచ్చి చెప్పడం జరుగుతుంది, ఒక్కొక్కరికి ఉన్నటువంటి అభిప్రాయాలు వెలుబుచ్చడం జరుగుతుంది. మొత్తానికి ఏంటంటే ఒక కదలిక ఈ దేశంలోనే వచ్చింది. బీసీలు అణచివేయబడుతున్నారు, వీళ్ళందరినీ అభివృద్ధి చేసుకోవాలి, ఎవరికి వాళ్ళు చేసుకోవాలంటే ఎక్కడోళ్ళు అక్కడ అలర్ట్ అయిపోయి అలార్మింగ్ అయితే మోగుతుంది. బీసీలు చైతన్యవంతులయ్యారు. 60% పైన ఉన్నటువంటి బీసీలు అందరం ఓట్లేస్తే అధికారంలోకి వచ్చిన వాళ్ళు కనీసం మనల్ని పట్టించుకోవట్లేదు. ఎవరి జనాభా ఎంత ఉందో అది క్యాస్ట్ సెన్సస్ ద్వారా తెలియజేస్తే ఆ వాటా ప్రకారం, ఆ దామాషా ప్రకారంగా చట్టసభల్లో అడుగు పెట్టాలని కానీ, ఉద్యోగాలు చేయించాలని కానీ, ఇవన్నిటికీ జయించడం కోసం వీటన్నిటినీ 77 ఏళ్ళైంది ఫ్రీడమ్ స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా. అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం వల్ల కొద్దిగా గొప్ప న్యాయం జరిగింది తప్ప మళ్ళీ దాన్ని ఇంతవరకు కూడా 1881 నుంచి 1931 వరకు జరిగిన బ్రిటిష్ పాలన అప్పుడు ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రతి 10-15 ఏళ్ళకోసారి కౌంట్ చేసేవాళ్ళు, క్యాస్ట్ సెన్సస్ చేసేవాళ్ళు. కానీ ఇప్పటి వరకు కూడా క్యాస్ట్ సెన్సస్ చేయకుండా ఈ దేశంలో ఎవరు జనాభా ఎంత ఉన్నారు, ఏ కుల ప్రాతిపదికన ఎవరికి ఏమి ఇవ్వాలి, ఎవరికి ఎంత వాటా ఇవ్వాలి, ఎట్లా ఉన్నారు, వాళ్ళ ఆర్థిక స్థితులు ఏందని తెలుసుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సాక్షాత్తు ప్రధానమంత్రి గారు కూడా ఒక బీసీ ఉన్నటువంటి ప్రధానమంత్రి గారు ఉన్నటువంటి బీసీలకే బీసీ మంత్రిత్వ శాఖ లేకుండా, బీసీల కులగణన చేయకుండా, బీసీలను అభివృద్ధి కోసం కూడా ఆలోచించకపోతే ఫ్యూచర్లో ఇబ్బంది అవుతుంది, కష్టమవుతుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక్కొక్కరు ప్రతి ఊళ్ళో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా అలర్ట్ అయినారు, ఉద్యమాలు చేపడతారు. ఎట్లయితే తెలంగాణ రాష్ట్రాన్ని 70 ఏళ్ల కోరికను కేసీఆర్ గారు ఎలా అయితే ఒక ఉద్యమం ద్వారా స్థాపించి దాన్ని సాకారం చేశారో ఎవరికి వాళ్ళు బీసీలు కూడా వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి సన్నద్ధమవుతున్నారు. ఇది ఖచ్చితంగా కూడా జరిగి తీరుతుంది. ఈ ప్రోగ్రాం సక్సెస్ఫుల్గా ఈరోజు సెమినార్ లాస్ట్ 3.5 hours నుంచి జరుగుతుంది. ఇంతమంది వచ్చారు, అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలు అందరినీ కూడా తెలియజేశారు. ప్రభుత్వాల మీద ప్రెషర్ వస్తుంది, ఖచ్చితంగా కూడా బీసీలను న్యాయం చేయాలి. ఇందాక శ్రీనివాస్ గౌడ్ గారు చెప్పినట్టు కరెక్ట్గా ఇంకొక 6 మంత్రి శాఖలు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి. 3 కాదండి, 6 కారు ఇవ్వాలి ఖచ్చితంగా. 3 ఏంటండి, ఇంతకుముందు ఉన్నది 2, బీసీలు ఉన్నది 2, ఇంకా 6 ఖాళీగా ఉన్నాయి. 6 ఇవ్వాలి. 60% ఓట్లు వేయించుకున్నప్పుడు ఆ 8 సీట్లు ఇవ్వడంలో న్యాయం తప్పనిసరి ఉంటుంది, అన్యాయం చేయకూడదు. అసలు కొన్ని కులాలకు మున్నూరు కాపు కానీ, ముదిరాలు కానీ, యాదవులకు కానీ, ముస్లిం కానీ, లంబాడి సోదరులు కానీ ఎవరికి కూడా అసలు మంత్రి పదవులు శాఖలే లేవు, పోర్ట్ఫోలియోలు వాళ్ళు ఎవరికి మంత్రి పదవులు ఇవ్వలే. వాళ్ళ ఓట్లు చాలా ఎక్కువ % ఉన్నాయి. తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళని గుర్తించాలి కదా. ఇంకా ఇది చేయకపోతే జనంలో రియాక్షన్ వస్తుంది ఖచ్చితంగా. కూడా అంతవరకు రాకముందే మనందరం కూడా మేల్కొని అందరికీ సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాల మీద ప్రెషర్ చేయడానికి చేస్తున్నట్టు ఈ బీసీ పోరాటం సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఉండండి. బహుశా ఢిల్లీలో జరుగుతున్నటువంటి కాన్స్టిట్యూషన్ క్లబ్లో భారత రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతిబింబించే విధంగా ఎన్ని చర్చలు జరిగినా నాకు తెలియదు. కానీ ఈరోజు రవి గారు చెప్పినట్టుగా 4 గంటల పైన జరిగినటువంటి మేధోమథనంలో ఒక అద్భుతమైన ఇంటరాక్షన్, ఒక కార్యాచరణ కూడా పునాదిని కూడా చాలా చర్చలు జరిగినాయి. నిజంగా మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ వేదికగా మీద జరిగినటువంటి చాలా చర్చల కంటే చాలా అర్థవంతంగా
అంటే చర్చ యొక్క అటు ఇటుకి రావాల్సినటువంటి విషయాలు ఏవైతే వాటి చర్చ అద్భుతంగా జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ యూనివర్సిటీ నుంచి స్టూడెంట్స్ రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి ఉద్యమకారులైనటువంటి ఉపాధ్యాయులు, ఫ్యాకల్టీ, ప్రొఫెసర్స్ అందరూ కూడా వచ్చినారు. చాలా బాగా మాట్లాడినారు. మాకు కూడా నిజంగా మాట్లాడుకోవాలంటే వామపక్ష ఉద్యమాలు చేస్తున్న చాలామందికి కూడా తెలియని అనేక విషయాలు కూడా సూరజ్ మండల్ గారు కానీ, రాజరత్న గారు కానీ, తర్వాత జహీంద్ గారు కానీ, చాలామంది సుధాంశు గారు కానీ చాలా అద్భుతంగా చెప్తున్నారు. మాకు కూడా చాలా అంటే ఎన్లైటన్మెంట్ లాగా జరిగింది. భవిష్యత్తులో కార్యాచరణలో ఇవన్నీ భాగస్వామ్యం చేసుకొని నార్త్ సౌత్లో ఒక గ్యాప్ ఉన్నది. అంటే అక్కడిక్కడ జరిగే మూవ్మెంట్ కానీ, సామాజిక పొందికలో కానీ, చట్టసభలో ప్రాతినిధ్యంలో కానీ చాలా విషయాలు ఉన్నాయి. శరద్ యాదవ్ గారు ఎట్లా కంట్రిబ్యూట్ చేశారు, అప్పుడు మండల్ కమిషన్ ఎట్లా వర్కౌట్ చేసి ఇవన్నీ చాలా విషయాలు చెప్తున్నారు. వీఆర్ వెరీ హ్యాపీ. తప్పకుండా ఒక యాక్షన్ ప్లాన్ క్లియర్గా చేసుకుంటాము. ఇంతకుముందుకు ఒక మిత్రుడు చెప్పినట్టు ఏంటంటే విద్యా వైద్యం గురించి మాట్లాడకుండా కేవలం కులగణనకే పరిమితం అయితే, రిజర్వేషన్లకే పరిమితం అయితే ఫలితాలు గొప్పగా ఏమి రావు. సైమల్టేనియస్గా చాలా పెద్దవి చేయాల్సినది, ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా కూడా కొట్లాడవలసినది. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ ఒక జాతి సిద్ధాంతం అవసరం లేదని చెప్పి ఇప్పటికీ దేశంలో మతం పేరు జరుగుతున్నటువంటి అనేక విషయాల మీద కూడా చాలా కూలంకష చర్చ జరిగింది. చాలా స్పష్టంగా కూడా ప్రశ్నించే సమయం వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే తమిళనాడుకి వెళ్ళి కూడా ఒక స్టడీ చేస్తున్నది, విస్తృతంగా పరిశీలించింది. ఇంకా వివిధ రాష్ట్రాల్లో కూడా అనేకమైనటువంటి అంశాలు కూడా చర్చిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ డెఫినెట్లీ ఇట్ హాస్ గివెన్ లాట్ ఆఫ్ థ్రస్ట్ టు అస్. మేము ప్రాక్టికల్లీ వర్కౌట్ ఫర్ బెస్ట్ ఆఫ్ థింగ్స్, కులగణనే కావచ్చు, సామాజిక న్యాయం కావచ్చు, చట్టసభల ప్రాతినిధ్యం కావచ్చును. ఒక పార్టీగా ఆ పార్టీని ఈ అంశంలో బలోపేతం చేసి ఆ దిశలో ప్రయాణం చేసే ప్రయత్నం కానీ తప్పకుండా చేస్తామని, సామాజిక న్యాయానికి పునరంకితమవుతామని చెప్పి బీఆర్ఎస్లో చూసినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేతో పాటు సీనియర్ టీఆర్ఎస్ నాయకుడు కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ధన్యవాదాలు. జై తెలంగాణ.